తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది సిబిఎన్ కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగా మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఈరోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత. మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైనుండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు విషయం కాదు. 45 రోజుల్లో 1 కోటి మెంబర్షిప్ చేయించిన, 1 కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి 65 మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు. అలాంటి నిర్ణయం చేశాం. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు. 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు. నా మిత్రుడు ఎర్రమనాయుడు గారి కుమారుడు. కానీ ఈరోజు అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు. ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు, ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం. ఒక సాధారణమైన కార్యకర్త అప్పలనాయుడు ఒక ఎంపీగా చేశాం. మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు. ఇది ఒక చరిత్ర. అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా
ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి, బాధ్యత ఇవ్వడానికి